హలో, వెల్కమ్ టు మై ఛానల్. రేషన్ గోధుమలు ఉందా అండి? ఒక 10 నిమిషాలు ఇడ్లీ ప్లేట్లో ఉడికించి చూడండి. మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంతవరకు ఇలాంటి రెసిపీ ట్రై చేసి ఉండరు, ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్ గోధుమలు తీసుకున్నాను. స్టోర్లో కూడా గోధుమలు ఇస్తారు కదండి, ఆ గోధుమలు అయినా తీసుకోవచ్చు, మనం నార్మల్గా షాప్లో అయినా తెచ్చుకోవచ్చు. ఇలా గోధుమల్ని బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, చిటపటలాడేంత వరకు. చూడండి, కొంచెం సేపు వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోకి వేయించుకున్న పల్లీలు ఒక గుప్పెడు, కాజు ఒక 10 కాజు, బాదం, ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టుకోవాలి బరకగా. వేయించి పెట్టుకున్న గోధుమల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టుకున్నాను. ఎంత మెత్తగా మిక్సీ పట్టినా కొంచెం బరకగా ఉంటుంది. చూడండి, బొంబాయి రవ్వ మాదిరిగా కొంచెం లైట్ బరకగా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇందులోకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాస్ గోధుమలు వేసుకున్నాను కదా, 3/4 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేడి వేడి నీళ్ళు పోసుకోవాలి. వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఈ ఉండలు ఉండలుగా ఉంది కదా, వీటిని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి మెత్తగా. చూడండి, చేస్తే మెత్తగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా అన్నిటినీ ఇలా చేసుకోవాలి. చూడండి, అన్నిటినీ మెత్తగా ఇలా చేసుకున్నాను. చూడండి, అన్నిటినీ ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. చూడండి, ఇందులోకి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న శనగగింజలు, కాజు, బాదం మిక్సీ పెట్టుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మంచి హెల్తీ రెసిపీ అండి. పిల్లోళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, ఈవినింగ్ స్నాక్స్ గాను ఇవ్వచ్చు. ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుముకున్నాను. పచ్చి కొబ్బరి వేసుకోవాలి కంపల్సరీగా. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వరకు బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి. జాగ్రీ వేసుకుంటున్నాను నేను. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలాంటి ఒక గుంత గరిటె తీసుకోండి. ఇలా వేసుకోకపోయినా కూడా క్లాత్ వేసుకొని ఈ పిండినంతా క్లాత్ మీద వేసి మూసి పెట్టేశారనుకోండి, పిట్టు మాదిరి ఉడికిపోతుంది, తినేయచ్చు. నేను పిల్లలు ఇలా అంటే ఒక్కొక్కటి తింటారు కాబట్టి పిల్లల కోసం ఇలా చేస్తున్నాను. చూడండి, హెల్దీ అయిన మన గోధుమ పిట్టు రెడీ అయిపోయింది. వీటిని ఇడ్లీ ప్లేట్లో పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. చూద్దాము ఉడికిందా అని. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం తీసుకొని చూడండి ఉడికిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేద్దాం అండి. ఏమాత్రం ఖర్చుకోలేదు. మనము ఆయిల్ అయినా గీ అయినా కొంచెం అప్లై చేసుకోవాలి అంతే. చూడండి చూడండి ఇడ్లీలాగా ఎంత బాగా వచ్చేసిందో, తునిగిపోకుండా బాగా వచ్చింది. చూడండి, మంచి హెల్దీ అయిన సూపర్ అయిన స్నాక్స్ రెడీ. ఇది సాయంకాలం స్నాక్స్ గాను చేసి ఇవ్వచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను చేసి ఇవ్వచ్చు. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఇచ్చి పంపించవచ్చు. సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఎప్పుడు దోశ చపాతీ అని ఒకేలాగా చేయకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అడిగి మరీ తింటారు ఇష్టంగా. దీంట్లో నట్స్, శనగగింజలు, బాదం, కొబ్బరి, బెల్లము అన్నీ కలిపి గోధుమలతో చేసాంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.